ఈ వీడియోలో మనం రెండు విషయాలు సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటున్న వారికి ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ వచ్చేసి సేల్స్ ఫోర్స్ కంపెనీ లే ఆఫ్ ప్రకటించింది. 300 మందిని తీసేద్దామని కంపెనీ అనేది ఆలోచిస్తూ ఉంది. ఈ రెండు విషయాలు గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, రెండు గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటూ ఫ్రెషర్ గా జాబ్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళకి టీసీఎస్ ఒక మంచి విషయాన్ని మనకు పోస్ట్ చేసింది. అదేంటి అంటే, ఇయర్ దాదాపు 40,000 మందిని, అంటే 2024లో మరో 40,000 మందిని ఫ్రెషర్ రిక్రూట్ చేసుకుంటామని చెప్పింది. ఇప్పటికూ కంపెనీలో 6,06,998 మంది పనిచేస్తా ఉన్నారు. దీంట్లో 70% వరకు వర్క్ ఫ్రమ్ ఆఫీసు, 30% వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రజెంట్ చేస్తా ఉన్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, దీనికి సంబంధించి ఫ్రెషర్ అంటే ఇప్పుడు కంపెనీస్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే, జాబ్ రెడీ క్యాండిడేట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. జాబ్ రెడీ క్యాండిడేట్ అంటే ఏంటి అంటే, ఆల్రెడీ జనరల్గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ముందే తీసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇచ్చి ఏదో ఒక ప్రాజెక్ట్లో పంపించేసి ఆ ప్రాజెక్ట్ అప్పుడు ఆ ప్రాజెక్ట్ ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా జరిగేది. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే, ఫుల్లీ ట్రైన్డ్ ఒక పర్సన్ జాయిన్ అయితే ఇమ్మీడియట్ గా నెక్స్ట్ 1 వీక్ లో కేటీ ఇచ్చేసేసి 1 వీక్ లో ప్రాజెక్ట్ లో కూర్చోబెట్టాలి. అలాంటి జాబ్ రెడీ క్యాండిడేట్ ని కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. నేను ఒకటే చెప్తాను, మీరు ఎక్కడ కోర్సులో జాయిన్ అయినా రియల్ టైం ప్రాజెక్ట్స్, రియల్ టైం ఇంటర్న్షిప్, క్లాస్ ఒకటి విన్న తర్వాత రోజంతా ల్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఇదంతా మీరు ప్లాన్ చేసుకోండి, లేకపోతే కష్టం అవుతుందని చెప్తాను. ఎందుకు అంటే ఇందుకే. అండ్ సేల్స్ ఫోర్స్ మరో 300 మందిని లే ఆఫ్ చేస్తున్నామని చెప్పి ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి ఈ ఇంపాక్ట్ సేల్స్ ఫోర్స్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ అవుతుందో తెలియదు. కానీ సేల్స్ ఫోర్స్ వాడే కంపెనీస్ ఇక్కడ 2 రకాలు. సేల్స్ ఫోర్స్ అనేది ఒక ప్రోడక్ట్. ఆ సేల్స్ ఫోర్స్ ప్రోడక్ట్ ని చాలా కంపెనీస్ వాడతాయి. ఇది ఒక సిఆర్ఎం టూల్. ఇది చాలా కంపెనీస్ వాడతాయి. వాడే కంపెనీస్ మీద కూడా ఈ ఇంపాక్ట్ అనేది పడేదానికి ఛాన్స్ ఉంది. అండ్ మనం చూస్తా ఉన్నాం 2023 నుంచి, అంటే దాదాపు 1.5 year 2 years నుంచి సేల్స్ ఫోర్స్ లో డైరెక్ట్ కంపెనీలో ఈ విధంగా కొంత లే ఆఫ్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దాంట్లో పార్ట్ గా ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకోవడానికి కంపెనీ గ్రోత్ ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ ఆటోమేషన్ ఎక్కువ రావడం వల్ల ఈ విధంగా లే ఆఫ్ జరుగుతున్నాయి అనేది ఒక వాదన. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ ఈ సేల్స్ ఫోర్స్ కంపెనీ లే ఆఫ్ జరిగింది అమెరికాలో, రిక్రూట్మెంట్ జరుగుతుంది ఇండియాలో. ఇదైతే క్లారిటీ. ఓకే. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడం అంటే చాలా ఈజీ. ఏదో ఒక నెలలో కోర్సు తీసుకుంటే, 2-3 నెలల కోర్సు తీసుకుంటే వచ్చే పరిస్థితి ఉంటుంది. అలా మీరు ఆలోచిస్తున్నారంటే డెఫినెట్లీ మీరు చాలా వెనకబడి ఉన్నారని అర్థం. ఇప్పుడు రియల్ కాంపిటీషన్ చాలా ఉంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి. సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి యూపీఎస్సీ సివిల్స్ కోసం కానీ, లేకపోతే ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ఎంత కష్టపడాలో అంతకు తక్కువ కాకుండా కష్టపడితేనే ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు కష్టపడి ఈ కాంపిటీషన్ తట్టుకొని 10 ఉద్యోగాలు ఉంటే ఒకటి మనది అనే కాన్ఫిడెన్స్ తో కష్టపడి ముందుకెళ్తూ ఇంటర్వ్యూ క్రాక్ చేస్తూ మీ లైఫ్ లో సక్సీడ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు మన ఛానల్ చూడండి. రెగ్యులర్ గా మన యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, నేను ఎంత యాక్టివ్ గా పనిచేస్తాను, ఎంతమంది స్టూడెంట్స్ తో మాట్లాడతాను, ఎన్ని ఇన్స్టిట్యూట్స్ నేను తిరుగుతూ ఉంటాను. రైట్, ఇదే కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీని ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకు తెలియదు. అంటే ఒక స్కెడ్యూల్ మేనేజర్ చేస్తూ ఉంటాడు, ప్రతిదీ ఇప్పుడు స్కెడ్యూల్ అవ్వాలి, స్కెడ్యూల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా, ఈ కన్సిస్టెన్సీ మనం మెయింటైన్ చేస్తాం. దట్స్ వేర్ 4.5 సంవత్సరం నుంచి నేను CYCని రన్ చేయగలుగుతున్నా. సక్సెస్ అనేది ఇప్పుడు ఓవర్ నైట్ లో నాకు రాకపోవచ్చు, ఓవర్ నైట్ లో నాకు ఎక్కువ ఫాలోవర్స్ రాకపోవచ్చు, కానీ ఇటుకు పేర్చుకుంటూ ముందుకెళ్తున్నాను నేను. ఓకే. కన్సిస్టెన్సీ ఇస్ కీ టు సక్సెస్. గుర్తుపెట్టుకోండి. పర్సిస్టెన్సీ, పట్టుదల ప్రతి ఒక్కడికి ఉంటుంది. కానీ పట్టుదల ఉన్న ప్రతి ఒక్కడు కూడా ప్రతిరోజు అదే కష్టం పడుతున్నాడా లేదా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈరోజు 10 గంటలు కష్టపడ్డా, రేపు 12 గంటలు అలా కష్టపడాలి, నుండి 14 గంటలు అలా కష్టపడాలి. లేకపోతే 10 గంటలు తగ్గకుండా సంవత్సరంకి 365 రోజులు ఉంటే 365 రోజులు ఎంత కొంత ప్రోగ్రెస్ ఇదే మెయింటైన్ ఎలా చేయగలగాలి. ఇక్కడే సక్సెస్ అనేది దాగుంది. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.